దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడినది. చాలా అద్భుతమైనటువంటి మాట ప్రభు ఈ పూట కొరకు మన అందరికీ అనుగ్రహించారు. ఈ మాటలోని ఆంతర్యమేమనగా, యూదావారితోనూ అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతోనూ అలనాడు ఇర్మియా ద్వారా పలకబడినటువంటి మాట. దేవుడు అంటున్నారు, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవని. అయితే అద్భుతం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో వచ్చుచున్నది అని రాశారు, కానీ ఈ పూట నేను మీతో చెప్పే మాట ఏమిటో తెలుసా? వచ్చింది. ఏంటో తెలుసా? కింద వచనంలో ఏమని ఉంటుందంటే, ఆ మంచి మాట ఏంటో తెలుసా? దావీదునకు నీతి చిగురు మొలిపించేదను అని ఉంటుంది. అంటే ఆ నీతి చిగురు ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే అలనాడు దేవుని ప్రజలైన యోధావారితో మంచి మాట నెరవేరుస్తాను అని చెప్పారు. ఈ పూట ఇప్పుడున్న మన కాలంలో ఆ వచనాన్ని చూస్తే గనక అది నెరవేరి ఉన్నది. ఆ మంచి మాట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అంటే ఈ ప్రపంచంలో ఒక మంచి మాట అంటూ ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తుని గురించినదే. కారణం ఏమిటో తెలుసా? సమస్యలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనకు ఒక మంచి మాట ఉంది. అదేమిటంటే మనకి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన తప్పకుండా నీ ప్రార్థన వింటారు. ఆయన తప్పకుండా నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తారు. ఆయన తప్పకుండా నీ పాపములను క్షమిస్తారు. ఆయన తప్పకుండా నిన్ను నీతి మార్గంలో నడిపిస్తారు. కనుక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ప్రియులారా ఉన్న ఒక మంచి మాట, యేసుక్రీస్తు నీ కొరకు ఉన్నాడనే మాట. కనుక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ మాట వర్తిస్తుంది. ఈ పూట నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు ఒక మంచి మాట, నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఈ ప్రపంచంలో మనందరికీ సహాయం చేయగలిగిన వారు ఇంకెవ్వరూ లేరు. మన జీవితంలో ఏదైనా నెరవేర్చగలిగిన వారు, ఏదైనా చేయగలిగిన వారు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ మాట మన వినికిడిలో దీవించునుగాక.